హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎంబీరైత్నెస్ యూట్యూబ్ ఛానల్. నేను బిజ్నాయక్. ఇప్పుడు ఎవరైతే రైతు ఉన్నారో ప్రసాద్, సో తనది వేరే ఫీల్డ్ ఏదైతే ఉందో అందులో మనం వీడియో ఒకటి తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇది వచ్చేసి 2043 రకము, అది ఇండో5. సో దీంట్లో కూడా అసలు ఈ మెటోజ్ మెల్టోర్ రిజల్ట్ ఎలా ఉందనేది అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. ఒకసారి మీరు గమనించినట్లయితే రైతు మాటల్లోనే విందాము, అది స్ప్రే చేసిన తర్వాత ఎలా ఉందనేది. చెప్పండి బ్రదర్, మెటోజ్ మెల్టోర్ స్ప్రే చేసి ఎన్ని రోజులు అవుతా ఉంది, రిజల్ట్ ఎలా ఉంది? సో 7 days అయింది సార్. మెటోజ్ మెల్టోర్ ఇది స్ప్రే చేసిన తర్వాత బ్లాక్ త్రిప్స్, రెడ్ మైట్స్, వైట్ ఫ్లై అంతా కంట్రోల్ అయింది సార్. ఓకే. ముదురు ఉండేనా? ముదురు ఉన్నాయి సార్. ముదురు పై ముడత కింది ముడత ఉన్నాయి సార్. ఇప్పుడు ఎలా ఉంది? ప్రజెంట్ బాగుంది సార్. ముదురు మొత్తం క్లీన్ అయిపోయిందా సార్? సో ఇది స్ప్రే చేసి 1 week అవుతా ఉంది. పై ముదురు క్లీన్ అయింది, కింది ముదురు క్లీన్. ఇది ఎన్ని ఎకరాలు పెట్టింది ప్రజెంట్? ఇది 4 ఎకరాలు పెట్టి సార్. ఒకసారి చూపి అబ్బాటు. చాలా నీట్గా ఉంది. 2043 రకం వచ్చేసి ఎన్ని రోజులు అవుతా ఉంది ఇది వచ్చేసి పంట? ఇది పంట 3 months అయింది సార్. 3 months అయి ఉంటుంది. ఇప్పటికి 90 రోజులు అవుతా ఉంది. ఇప్పుడిప్పుడే ఇది మెటోజ్ అండ్ మెల్టోర్ స్ప్రే చేసిన తర్వాత మీరు గమనించినట్లయితే పూత అనేది వస్తూ ఉంది. పై ముదురు కింది ముదురు క్లీన్ అయిపోయింది. దాంతోపాటు చాలా చక్కగా నీట్గా ఉంది, పూత వస్తూ ఉంది. ఇక్కడ గమనించినట్లయితే ఎక్కడ ముదురు అనే లేదు, ఎర్రనల్లి సమస్య లేదు, పూత కూడా చాలా నీట్గా ఉంది, తామర పురుగు ఎఫెక్ట్ కూడా లేదు. సో ఇది వచ్చేసి స్ప్రే చేసి 1 week మెటోజ్ అండ్ మెల్టోరు 2043 రకం చాలా ఎక్సలెంట్ ఉంది అని చెప్పేసి రైతు చెప్తా ఉన్నారు. చెప్పు ప్రసాద్. సార్ సాటిస్ఫైయా? అంతకుముందు లాడే స్ప్రే చేసావా దీనికి? ఇంకా లేదు సార్. లాడే దీనికి చేయలేదు సార్, వేరే దానికి చేశారు. ఓకే. సో ఇదండి వీడియో. ఇంకో రైతుతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.